దావీదు కీర్తన 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు దావీదు మహారాజు. దావీదు గొర్రెలు కాపరి అయి ఉన్నప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన పచ్చిక బయల్లో ఉన్నాడు, ఎక్కడెక్కడో గొర్రెలు మేపుకుంటూ కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎందుకంటే అందరికీ కాపరి అయిన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. గొర్రెలను కాసుకుంటూ ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, ఆరాధించేవాడు. తన దగ్గర ఒక వాయిద్యం కూడా ఉండేది. ఆ వాయిద్యంతో వాయించుకుంటూ ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని స్తుతించాడు. చిన్న వయసు నుంచి కూడా ఆ తల్లి ఆ విధంగా పెంచింది. దేవుని అన్ని భయభక్తులు కలిగి ఉండేలా పెంచింది కాబట్టి దేవుళ్ళు నిలిచి ఆరాధిస్తూ పెరిగాడనమాట. ఒక్కడే ఉన్నాను కదా, ఆడుకోవచ్చు చిన్న వయసులో, గొర్రెలతో అటప వదిలేసి నేను నా ఇష్ట ప్రకారం ఉండొచ్చు అనుకోలేదు. ఒక కాపరిగా బాధ్యతగా ఉంది. వాటికి ఏ ప్రమాదం జరగకుండా ప్రతి విషయంలో ఏమన్నా జంతువులు పోరాడుతూ వాటిని కాపుదల ఇస్తూ తన బాధ్యతని నెరవేర్చుకున్నాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. పచ్చిక అంటే పచ్చికలో పడుకున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అది శాంతికరమైన జలములు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ జీవజల నది దగ్గర దేవుని దగ్గరే ఊరట చెందుతున్నాడు. ఎప్పుడు ఆయన ప్రాణం నెమ్మదిగా ఉన్నదంటే అది దేవుని సన్నిధిలోనే, మనుషుల వల్ల కాదు, పరిస్థితుల వల్ల కాదు. ఎక్కడానికి నెమ్మది లేదు. చిన్ననాటి నుంచి కూడా నా ప్రాణములకు ఆయన సేద తీర్చి ఉన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు. ఆయన నామంలోనే నీతి మార్గం ఉందని తెలుసుకున్నాడు కాబట్టి, ఆ నీతిని అనుసరించి నడిచాడు కాబట్టి నీతి మార్గంలో అందుకనే నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. దేవునికే మొరపెడుతున్నాడు. ఇది ఒక ప్రవచనంలో చాటిస్తున్నాడు. మనకి ఈరోజు ఆ కీర్తన ఉంది అంటే అది ఒక రాగంలో, ఏ రాగంలో పాడాడో తెలియదు కానీ అదొక కీర్తన పాటగా ఆయన్ని ధ్యానిస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. ఎందుకంటే తల్లి తండ్రి ఎవరు దగ్గర లేరు, వాళ్ళ అన్నదమ్ములు లేరు. ఒంటరిగా చిన్న వయసు నుంచి అక్కడ పచ్చిక బయళ్ళలో గొర్రెలు మేపుకుంటూ ఒంటరితనంలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గడిపాడు. కాబట్టి అక్కడ గాఢాంధకారం లోయ అంటే లోయల్లో ఏముంటుంది? చీకటే ఉంటుంది. ఆ చీకటిలో నుంచి ఏ జంతువు వచ్చి తన్నే హాని చేయొచ్చు, గొర్రెల్ని తీసుకుంటారు. అయినప్పటికీ కూడా ఎవరు బలాన్ని బట్టి అతిశయిస్తున్నాడు? దేవుని బలాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. దేవుని బట్టి ఆనందిస్తున్నాడు. దేవుడు తోడై ఉన్నాడని గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను అని తనకు తాను ధైర్యం ఇచ్చుకుంటున్నాడు. ఎవరిని ఆనుకొని ఉన్నాడు? దేవుని అందు ఆనుకొని ఉన్నాడు కాబట్టి ఆ భయం లేకుండా తనకు తాను ధైర్యం, ఆ భయం పలుకుంటున్నాడు. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. ఆయన తోడైన మోషేకి తోడై ఉన్నవాడు నీ కర్ర పడి అలా అన్నప్పుడు ఆ విశ్వాసపు కర్ర ద్వారా ఎన్నో కార్యాలు అద్భుతాలు చేశాడు మనిషి. దుడ్డు కర్రే, కానీ ఆయనలో శక్తి ఉంది. ఆ శక్తి దేవుల్లో ప్రవహించినప్పటికి కూడా దేవుడి శక్తి ఆ విశ్వాసం అనే కర్రను ఆనుకున్నప్పుడు ప్రతిదీ జయించగలము. ఆ విశ్వాసమే మనకి ఉండాలి. ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో, ఏ వస్తువులు చూసినా విశ్వాసం లేని మనము ఏది చేయలేము. అందుకని నీ దుడ్డు కర్రయు నీ దండము. ఆయన దండం ఏంటి? ఆయన ఆజ్ఞ వచ్చినప్పుడే ఆయన దేన్నైనా దండించగలడు, దేన్నైనా
ముందుకు నడిపించగలడు. ఆయన ఆజ్ఞ ఒక్కటే, భూమి మీద ప్రతిదీ ఇది కలుగుగాక అంటే కలుగు. ఇది ప్రతిదీ ఆయన చేసినవే, ఆయన హస్తకృత్యములే, అన్నీ ఆయన్ని స్తుతించాల్సిందే సర్వ సృష్టి. అందుకనే నీ దండమును నీ దొడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. ఎందుకంటే ఆయన మాట ఒకటి ఆదరిస్తుంది, ఆయన ముందు ఉంచిన విశ్వాసం ఒకటి ఆదరిస్తుంది. అందుకని ఆయన మీద దేవుని పైన పూర్తిగా ఆనుకున్నాడు. పూర్తిగా ఆనుకున్నాడు కాబట్టి భయం లేకుండా ఏ అడవుల్లో, ఏ లోయల్లో, ఏ గుహల్లో కూడా లాస్ట్కి పెద్ద రాజు అయినప్పటికీ ఆ గుహలో కూడా జీవించాడు. ఆయన ఎప్పుడు దేవునిపైనే మనసు ఉంచాడు. ఏ పరిస్థితులు కూడా తప్పిపోయినప్పుడు కూడా తిరుగుతున్నాడు, కానీ దేవుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టలా. మరణం వరకు అయినా దేవుణ్ణి ఆనుకోవాలి. అందుకే నువ్వు ప్రియుడమైన గరుడవైతివి. మరి ప్రతి విషయంలో దావీదు మహారాజుగా కాగలిగాడంటే దేవుని అందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన స్తుతించగలిగాడు. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి ఉన్నాను. శత్రువులు ఎవరు ఉన్నారండి? అన్నదమ్ములు అంతా వెనక శత్రువుల్లాగానే పెరిగారు, ఒంటరి చేశారు. అయినప్పటికీ నూనెతో నా తల అంటి ఉన్నావు. ఎందుకు? అభిషేకించబడ్డాడు. చిన్ననాటి సమూయేలుని పంపించి నేను ఎన్నుకున్నవాడు ఈయనే అని చెప్పి అభిషేకింపబడ్డాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నీళ్ళు పొరుగుచున్నాను. ఏ విధంగా పొరుగుతుందండి మా గిన్నె? ప్రార్థన ధూపంతోనే నింపుతుంది. నూనె అంటే ప్రార్థన. ఆ ప్రార్థన అనేది మనం నింపుకోకపోతే, ఆయన ఆరాధించి స్తుతించాడు కాబట్టి దేవుని దృష్టిలో ఉన్నాడు, నూనెతో అంటబడ్డాడు. అభిషేకం అనేది మనకి రావాలంటే, దేవుని ఆత్మ మనలో నివసించాలంటే మనం ప్రార్థన ధూపం అనేది మనలో ఉండాలి. అప్పుడే మనము ఆ ప్రార్థన ద్వారానే మనము మన నూనె కుండా నింపుకోగలం. నూనె తక్కువగా ఉన్నది అనే వాక్య భాగంలో ఉంది. ఎందుకంటే మనలో ప్రార్థన లేకపోయింది అనుకోండి, ఎల్లప్పుడూ ప్రతిదాని గురించి కృతజ్ఞతాస్తుతి చెల్లించే ప్రార్థన. ఏదో అవసరమైంది ఏదో అడుగుతాం, కానీ కాదు, దేవుని సర్వ సృష్టి మన కోసం సమర్పించాడు. తర్వాత మనల్ని సృజించాడు, తన స్వహస్తాలతో నిర్మించాడు, అన్నీ చేశాడు. కాబట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా మన స్థుతి, ఆరాధన, ప్రార్థన ఉండాలి. మనం అయాన్నం అంటే ఏదో అడిగే విధంగానే ఉండాలి కాదు, దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. ఆ ప్రేమలో నిలిచే వారంగా, మనల్ని ప్రేమించే కదా సమస్తం చేశాడు దేవుడు. ఆ ప్రేమలో మనం నిలిచి ఉన్నప్పుడే కదా దేవుని ప్రేమను మనం పొందుకోగలం. మనం ఆ ప్రేమను చూపించలేకపోతే, చెయ్యలేకపోతే, అన్నిటికంటే ప్రేమ ముఖ్యమైనది అన్నాడు కదా. ఆ ప్రేమలో మనం సాగితే దేవుని ప్రేమించిన వారమైతే, మనలో ప్రేమే లేకపోతే ఎప్పుడు మనం విసుగుగా, కోపంగా, సమాధానం లేని వాళ్ళని అనుకుంటే మనలో ప్రేమ లేనట్టు. ఒక మనిషిని చూసినప్పుడు ఒక నవ్వు మనకేం ఏది ఉండదు, ఆ చిరునవ్వే మనిషిని ఆదరిస్తుంది. ఒక నవ్వు నవ్వలేము, ఆ సమాధానం మన హృదయంలో ఉంటేనే ఆ నవ్వు పైకి వస్తుంది. లేదంటే మన ముఖంలో ఎప్పుడు కోపం, విసుగు. ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది ముఖం? మనలో సమాధానం. ఆ సమాధానం ఎవరు? సమాధానకర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయన. ఆయన మనలో నివసించినప్పుడు ఆ సమాధానంతో మనం ఉండగలము, మనం దేవుని ప్రేమించగలము, దేవుని ప్రేమించబడగలము. అందుకనే అది లేకపోతే మనము మానవులుగా పుట్టి కూడా వేస్ట్, ఆయన స్వహస్తాలతో నిర్మింపబడి కూడా వేస్ట్. అందుకని అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. ప్రేమ ప్రతి దాన్ని సహిస్తుందంట, భరిస్తుందంట. ఆ ఇది లేకపోతే మనము పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు అర్హత మనకు లేదు. మా రుణములను చెల్లించిన ప్రకారం మనం నడుస్తాము. ఎందుకంటాము?
నన్ను క్షమించిన ప్రకారం నేను క్షమించే విధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే నేను మీ బిడ్డను. క్షమించి వదిలేయండి. వాళ్ళ తప్పుకి వాళ్ళు వదిలేయండి. వాళ్ళ పాపానికి వాళ్ళు వదిలేయండి. అవి దేవుడు చూసుకుంటాడు. అందుకని నాకు వదిలిపెట్టండి అన్నాడు కాదు, మనల్ని పగ తీర్చుకోమని అదే విషయం. అందుకే దావీదు మహారాజు కూడా ఎవరి మీద ఆయనకి హాని చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోలే, తిరుగుబాటు చేయలే, దేవుని అప్పచెప్పి ప్రార్థన చేశాడు. కాబట్టి తను నూనెతో అంటబడ్డాడు. చిన్ననాటి నుంచి ఆయనకి నెమ్మది లేదు, ఎప్పుడు పోరాటమే జీవితం. రాజుగా అయినప్పటికీ పోరాటమే, తన సొంత వారి ద్వారా పోరాటమే. అయినప్పటికీ ఆయన ఎవరిని ఆనుకొని ఉన్నాడు? దేవుణ్ణి ఆనుకొని ఉన్నాడు. దేవుని స్తుతించాడు, దేవుని గణపరచాడు కాబట్టి ఆయన గణపరచబడ్డాడు. పాపశాపాల నుంచి కూడా తప్పించబడ్డాడు. ఎప్పుడు మన పాపశాపాలు తప్పించబడ్డాయంటే మనం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ప్రేమిస్తూ ఉంటే, నా బిడ్డ ఈ పొరపాట్లో చిక్కుకున్నాడు తప్పిద్దాం అనే ఆలోచన దేవుడికి వస్తుంది. మనం దేవుని పక్కన పెట్టేస్తే ఇంకా దేవుడు కూడా మనల్ని పక్కన పెట్టేస్తాడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచు. ఎప్పుడు శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరచాడు? గణపరచబడినప్పుడే, మనం నిలిచినప్పుడే, మనకి అన్ని సమస్తం అనుగ్రహించినప్పుడు వాళ్ళు చూసి ఏమనుకుంటారు? సమస్తం అనుగ్రహించబడాలంటే దేవుని ఆనుకున్నారు కాబట్టి అదే సాక్ష్యం. మనమే బయట పోయి నా గొప్ప అని చెప్పుకొని అవసరం లేదు. నెమ్మదితో మనం ఉండగలిగినప్పుడు, నెమ్మదితో తినగలిగినప్పుడు, నెమ్మదితో పండుకోగలిగినప్పుడు, అప్పుడు వీళ్ళేంటి, వీళ్ళలో ప్రత్యేకత ఏంటి, దేనివల్ల వీళ్ళు ఇట్టుంటున్నారు, మేము ఇంటుందే మాకు ఇది లేదు సమాధానం అనుకునే స్థితి మనం ఎప్పుడు చూపించగలమంటే సమాధానంతో ప్రేమగా ఉన్నప్పుడే. అందుకని నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుచుతుంది, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఆయన అభిషేకం అనేది మనకి నిలిచి ఉండాలంటే ఎప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించేవాడు. నా గిన్నె నిండి పొరలించున్నది. మనకుంట ఎప్పుడు నిండి పొరలాల. మన ప్రార్థనతో, మన ఆరాధనతో, స్థుతి రూపంతో నిండి పొరలినప్పుడే మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నవారు. నా గిన్నె నిండి పొరలుచున్నది అని ఎందుకో చెప్పగలిగాడు. ఎప్పుడు ఆరాధన. మనం ఆరాధన అంటే ఎంతో తక్కువగా చూసుకుంటాం. ఆ క్షణంలో దేవునితో సంబంధం కలిగి ఆయన సృష్టిని, ఆయన ప్రతి చేసిన పనిని ఆరాధిస్తున్నాం. ఆరాధన ఎక్కడికి పోతుంది? నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా బిడ్డలు నా స్థుతి రూపం నాకు దగ్గరికి వస్తుంది. వాళ్ళ గిన్నె నిండి పొందుతున్నారు. మన దినములన్నింటిలో మన గిన్నె నిండి పొర్లే విధంగానే ఉండాలి. ప్రతి చిన్న విషయానికి దీనికి ఎందుకులే ప్రార్థన అనుకోవు. దేవుని మాటకి మనం లొంగి మనం దేవుని వాడికి వేశాము, ఎప్పుడు సమాధానంతో ఉండగలం. నేను బ్రతుకు దినములనే కృపాక్షేమములైన వెంట వచ్చు. ఎప్పుడు వస్తాయండి కృపాక్షేమములు? ఆయనతో కలిసి సత్సంబంధం కలిగి ఉండి మనం ఆయన స్నేహితులుగా, ఆయన బిడ్డలుగా కలిసి జీవించినప్పుడే మన గిన్నె నిండి పొందుతున్నది అని సమాధానం ఇవ్వగలం. ఆ బ్రతుకు దినములని కృపాక్షేమములు అంటే కృప, ఆయన కృప అంటే దేవుని కృప మనకు లేకపోతే మనము ఏ పని చేయలేము. ఒక్కరోజు ఊపిరి కూడా పీల్చలేదు. ఆయన ఇచ్చిన గాలి, నీరు అన్ని అనుభవిస్తున్నాం, కానీ ఆయన కృతజ్ఞత కలిగిన వారం ఉంటున్నామా? నీళ్లు లేకపోతే ఒక క్షణం తట్టుకోగలమా? గాలి ఒకసారి లేకపోతే బంధిస్తే తట్టుకోగలమా? గాలి కొద్దిసేపు పోతేనే ఊపిరాడు కదా. మనం కల్పించుకున్న వాటికే మనకైతే సృష్టిలో గాలి లేకపోతే తట్టుకోగలమా? ఆ గాలి, నీరు అన్ని ఇచ్చినాయి దేవుడే. నా బ్రతుకు దినములని కృపాక్షములు నా వెంట వచ్చింది. అందుకే మనం చేసే ప్రార్థన వల్ల మనము విశ్వాసం ఉంచి ఆయనతో వెంబడించమండి కృపాక్షములు మన వెంట వస్తాయి. క్షేమం అనేది మన వెంట ఉంటుంది. ఎప్పుడు ఏ స్థితిలో ఎక్కడైనా రక్షిస్తాడు దేవుడు. ఏ పరిస్థితుల్లో కూడా పడిపోనివ్వడు.
చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను. చిరకాలం యెహోవా మందిరం అంటే ఒక మందిరం నిర్మించబడి ఉంటే అక్కడ కాదు. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ ఆయన మందిరమే. ఆ మందిరంలో మనం కలిసి నివసించాలండి. మోషే మండుచున్న పొదను ఎదుర్కొంటూ వెళ్ళాడు. అక్కడి నుంచి దేవుడు మాట్లాడాడు. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటే అక్కడ నా హృదయమే నీ ఆలయం అన్నాం మనం. కానీ దేవుని మాత్రం ఎక్కడ దేవుని సన్నిధి ఉంటే, మనం చర్చి కడితే ఆ దేవుని సన్నిధి లేకపోతే, మనం ఆరాధించే వారంగా కృతజ్ఞత కలిగే వారంగా ఉన్నప్పుడే దేవుని సన్నిధి ఇక్కడ నిలబడుతుంది. లేనప్పుడు వీళ్ళు గుట్టిగా ఆరాధన చేస్తున్నారు, క్రమ పద్ధతిలో చేస్తున్నారు, లోకం కోసం చేస్తున్నారు, పరిస్థితుల కోసం చేస్తున్నారు. అని దేవుని సన్నిధి దూరం అయితే పరిస్థితి దేవుని సన్నిధిని ఇక్కడికి వచ్చినప్పుడు మనం అనుభవించే వారంగా ఉండాలి. ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నదా లేదా అనేది కూడా పరీక్షించుకునే వాళ్ళంగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే మన హృదయమే ఆయన ఆలయం, ఆయన మనలో నివసిస్తున్నాడు కాబట్టి మనం వచ్చినప్పుడు అక్కడ అది పరిశుద్ధ స్థలమా, ఇక్కడ దేవుడు ఉన్నాడా, ఈ మాట దేవుందా, ఒక్కోసారి స్వరం వినిపిస్తుంది, పిలుస్తాడు, కానీ ఇది దేవుని స్వరమా కాదా, ఈ హెచ్చరిక దేవుడి నుంచి వచ్చిందా కాదా అని పరీక్షించుకునే విధంగా మనము చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేశాను. ఆ నిశ్చయత ఎప్పుడు వస్తుందంటే మనము దేవుడిలో నిలిచి ఉన్నప్పుడే, దేవుడు మనలో నిలిచున్నప్పుడే, దేవునితో మనం కలిసి ఉన్నప్పుడే. అప్పుడు ఆ నిశ్చయతతో మనం ఏం చేస్తాము? దేవుని స్తుతిస్తాము, ఆరాధిస్తాము, దేవుని స్వరం వింటాము, దాని విధంగా పాటించుకుంటాము. అందుకనే యెహోవా నా కాపరి, నాకు లేని కలుగు, నాకు లేని కలుగుని అంటున్నాడు. ఏ విషయంలో కూడా మనకి ఆయన కృపాక్షేమం మన వెంట వస్తే ఏమీ కలగదు. ఏ స్థితిలో ఏ పరిస్థితిలో కూడా మనం లేవనెత్తేవాడు, నిలబెట్టేవాడు, బలపరిచేవాడు దేవుడే. అన్ని స్థితుల్లో పరీక్షిస్తాడు దేవుడు. ఒక్కొక్కసారి మనకు 5 ఓట్లు కనిపిస్తే ఏమో పరీక్షిస్తాడు మన విశ్వాసాన్ని. అందుకే నీ దుడ్డు కరిగి నీ దండం నన్ను ఆదరించదు. ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా అవి నన్ను ఆదరిస్తాయి, నన్ను బలపరుస్తాయి, నిలబెడతాయని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఆ నిశ్చయత మనలో కూడా కావాలి. మనం కూడా ఆ విధంగా ఆరాధించే వాళ్ళంగా ఉండాలి, ఎప్పుడు కృతజ్ఞత కలిగే వాళ్ళంగా ఉండాలి. వాక్యం దేవుడు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధనలో కొనసాగాలి.